చెప్పండి ఎట్లుంది కొత్త గవర్నమెంట్ ప్రభుత్వ పాలన? కొత్త గవర్నమెంట్ అంటే ఇప్పుడే వాళ్ళకి ఇంకా ఇంకా ఏం కాలే తెలుసుకోలే. ఉమ్, అంటే ఇప్పుడిప్పుడే తెలుసుకుంటారు. ఉమ్, ఇంకా ప్రభుత్వ పథకాలు 6 గ్యారంటీలు ఇస్తామన్నారు. బడ్జెట్ లేదు ఉమ్, కాబట్టి 2 పథకాలు ఇచ్చిండ్రు. ఉమ్, అందులో ఒకటి లేడీస్కు బస్సుల నుంచి లొల్లి స్టార్ట్ అయింది, చూస్తూనే ఉన్నాం. ఉమ్, ఎడపోయినా నిన్ననే ఒక వీడియో చూసినాం. ఉమ్, రోడ్డు మీద వచ్చి బస్సు ఆపకుండా మహిళలు మొత్తం రోడ్ బ్లాక్ చేస్తుంటే పక్కకెళ్ళి బస్సు పోతుంది. ఉమ్, అంటే బస్సులో ఆపకం కూడా లేదు. అంటే లేడీసే అంటారు ఈ బస్సు ఫ్రీ ఎందుకు పెట్టిరు, మాకు కొద్దిగా ఛార్జ్ అన్న పెట్టింటే మేము వేరేనన్నా పోతుంటాం కదా అని. కానీ కాకపోతే ఇప్పుడు చూస్తున్నాము ఏదో మన పల్లెటూరులా చూసినారు. ఇప్పుడు టీఆర్ఎస్ చూసినాము ఇంతకుముందు. టీఆర్ఎస్కు ఈసారి వేయకూడదని కాంగ్రెస్ను ఎన్నుకున్నారు. కాబట్టి వాళ్ళు కూడా అతి త్వరలోనే మళ్ళీ గవర్నమెంట్ ఉంటుందా పోతుంది కూడా తెలుస్తలేదు. వాళ్ళ దాంట్లో వాళ్ళ కొట్లాటలు పెట్టుకొని. కానీ ఈ ఇచ్చే గ్యారంటీలు కూడా అమలు అవుతావా కావు కూడా తెలుస్తలేదు, ఎందుకంటే బడ్జెట్ లేదు కాబట్టి. రైట్. లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. ఈసారి లోక్సభ ఎన్నికలలో మీ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? 100% ఈయనే కాదు, పాలమూరులో కాదు, తెలంగాణ మొత్తంలో కూడా, భారతదేశం మొత్తంలో కూడా బీజేపీకి, అదేవిధంగా మోదీ గారికి గిఫ్ట్గా ఇస్తామని చెప్తున్నాం. ఎందుకు మోదీ గారికి గిఫ్ట్ ఎందుకు ఇవ్వాలి? దేశవ్యాప్తంగా మోదీకి ఎందుకు ఓటేయాలి? అంటే మన చూస్తున్నాం కదా దేశంలో నెంబర్ 1గా మోదీ ఎదుగుతుండు కాబట్టి ఇతర దేశాలు కూడా మన వైపు చూస్తారు కాబట్టి ఆయన ఉంటేనే మనకు అభివృద్ధి చెందుతుందని ఆ ఉద్దేశంతో ఆయన గిఫ్ట్ ఇవ్వాలని చూస్తున్నాం. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక లీడరు దక్షిణాదిన మనం మస్తు ఏమంటారు ట్యాక్సులు కడుతున్నాం, అవన్నీ తీసుకెళ్లి ఉత్తరాదిని ఇస్తాడు, మనం ఒక దేశంగా విడిపోదాం అంటారు. దక్షిణాదికి ఉన్న రాష్ట్రాలన్నీ ఒక దేశంగా విడిపోవాలి అంటారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే అంటుండు కాబట్టి ఇప్పుడు కర్ణాటకలో మొన్న 6 గ్యారంటీలు పెట్టిండు, మనం చూస్తూనే ఉన్నాం. ఏడబోయినా వద్దురా నాయన, మొన్న మాకు ఎలక్షన్లకు వచ్చినప్పుడు డ్యూటీలకు వచ్చినట మీరు మాత్రం కాంగ్రెస్ కోటేయకుండా అని చెప్పిండ్రు. ఎందుకంటే మొన్న చూసినాం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తేనే మేము ఈ గ్యారంటీలు కూడా అమలు అవుతాయి అంటాని. అయితే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మీరు ఇచ్చిన గ్యారంటీలకు మేము ఎందుకు అమౌంట్ ఇస్తాము, డెవలప్మెంట్కి మాత్రం ఇస్తాము. మీరు డెవలప్మెంట్కి ఏం కావాలనో ఖచ్చితంగా మేము బడ్జెట్ ఇస్తాము, ఈ మీరు పెట్టిన స్కీమ్లకు మేము ఇయ్యమని చెప్పకనే చెప్తున్నారు. అంటే నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే మన రాష్ట్రాలన్నీ కూడా ఒక దేశం కోసం విడిపోవాలా, మోదీ గారు చెప్పినట్టు కలిసి ఉండాలా? మీరు ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రంతో ఒక విధానం ఉంటుంది, ఆ విధానం నుంచి మోడీ ఏం చెప్తున్నాడు, అన్ని రాష్ట్రాలు ఒకటే విధానం పైన పోవాలని చెప్తున్నాడు. కాబట్టి ఆ విధానంగానే మనం కూడా మోదీ రూట్లోనే పోవాలని మేము చూస్తున్నాం. కలిసి ఉంటేనే మంచిది. ఓకే రైట్. ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు, మాట్లాడదాము. చెప్పండి, లోక్సభ ఎన్నికల్లో ఎవరికి వేద్దాం అనుకుంటారు రోటు? ఎందుకు? మోదీ సార్ మంచి వ్యక్తి కదా. మోదీ సార్ మంచి వ్యక్తి అని వేసేస్తారా? అంతే. రైట్. ఎలా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? కరెంట్ ఉంటుందా? మీ ఆవిడ కూడా కొడితే అలిగి బస్ ఎక్కిపోతుందా? అట్లా ఏముండదు, నార్మల్ మంచిగా. ఏదేమైనా కానీ ఇక్కడ ప్రభుత్వం ఎవరున్నా ఓటు మాత్రం మోదీకే అంతేనా? రైట్. ఇంకా ఇక్కడ మిగిలిన వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అవతలకి ఉన్నారు. రైట్. ఓహా, ఏంది మరి ఈడొచ్చి కూర్చున్నావు? ఈ ఎండలో అవసరం అంటవా? అవసరమని వచ్చిన. ఎందుకు? ఎందుకు? పొట్టకు లేక. రేవంత్ రెడ్డి రేషన్ ఇస్తాడు, ఫ్రీ కరెంట్ ఇస్తాడు, నువ్వు మీ అలిగితే పోవడానికి బస్ ఇస్తాడు, ఇంకేం కష్టం? కరెంటు లేదమ్మా, కరెంటు లేదు. కరెంట్ లేక షెట్ కిందకి వచ్చినవా? అవును. అదే ఇగో కరెంట్ లేక షెట్ కిందకి వచ్చిందట, నిజమేనా? నిజమమ్మా. లేదు ఇంటే చెప్పనా, దొంగతనం వచ్చిందా చెప్పనీకి? మళ్ళా పైసలు పడతలేవు, 3 పైసలు పడతలేవు. 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి పడతాయంట, 1 ఎకరం ఉన్న వాళ్ళకి పడతాయంట. ఎవరు చెప్పిండ్రు అట్లా? పడతలేవు. 4 ఎకరాలు ఉన్న వాళ్ళ వరకు నేను డబ్బులు రైతు బంధు క్లియర్ చేసిన అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. పడతలేవమ్మా. చెక్ చేసుకున్నావా నువ్వు? నాకు తెలియక అడుగుతా. 2 మాటలు 2 సార్లు వెళ్ళొచ్చినావా? మరి సరే, ఇప్పుడు మళ్ళా లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి, ఎవరికి వేద్దాం అనుకుంటున్నా ఓటు? కమలం పువ్వుకి వేస్తాం. ఎందుకు కమలం పువ్వుకి? ఎందుకు? మోడీ మాకు పింఛన్ ఇస్తున్నాడు కదా. మోడీ బుక్కెడు అన్నం పెడుతున్నాడు, ఈ షర్ట్ చూపించిండు, మాకు షర్ట్ చూపించిండు. ఇంత మోడీ మాకు 2000 అన్న వేస్తున్నాడు, 2000 తిండి అన్న తింటున్నాం. మాకు అనుకున్న కొడుకులు కూడా పెడతలేరు. ఆ మోడీ మా తండ్రి అంట అని తింటున్నాం. మా నాయన బుక్కెడు పువ్వు పెడుతున్నాడు. ఆ మోడీ పైసలు మా నాయన ఇచ్చిండు, ఈ 2000 రూపాయలు ఇస్తున్నాడు అంటానని
ఇంత రైకెనో చీరనో నా బిడ్డను దొక్కొచ్చుకొని ఇంత పండగలాగా వేసుకొని తింటున్నాం. సరే కావాలమ్మా. రేషన్ బియ్యం వస్తున్నాయా మంచిగా? సన్న బియ్యం వస్తున్నాయా, దొడ్డు బియ్యం వస్తున్నాయా? దొడ్డు బియ్యమే. కాదు కాదవ్వా, అది వేరు, అది వేరు. 29 రూపాయలకి ఆ బియ్యం వేరు. మీరు మీ రేషన్ షాప్ డీలర్ ని కూడా అడగొచ్చు. ఎందుకు అనంటే ఇప్పుడు మీకు 29 రూపాయల సన్న బియ్యం ఏవైతే వస్తున్నాయో రేషన్ షాప్ లో కూడా అవే బియ్యం ఇవ్వాలా. కేంద్ర ప్రభుత్వం ఆ లెక్కనే రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు కట్టిస్తుంది. దొడ్డు బియ్యం ఇస్తుంటారమ్మా, దొడ్డు బియ్యం వస్తున్నాయి. 6 కిలోలు వేస్తారు. ఎట్లుంది? ప్రభుత్వం మారింది కదా, ఎట్లా అనిపిస్తుంది? మాకు ఎట్లా అనిపిస్తలేదు బిడ్డ, ఇంకా మేము బయటికి వెళ్ళలేము, మాకు ఎట్లా అనిపిస్తలేదు. కాదు, బెల్ట్ షాపులు పోయినాయా మీ ఊళ్ళో? బెల్ట్ షాపులు పోయినాయా? మందు దుకాణాలు పోయినాయా? పోయినాయి. కాదు కాదు, మీరు తాగర్లే అక్క, బెల్ట్ షాపులు అనేవి ఉన్నాయా? కనుక్కున్న తల్లి అయింది మాకు. కళ్ళు ఉంటే చాలు కన్న తల్లి. మందులు గిందులు అంటే ఎవరు రాయటలు లేవా? అయితే మందుల షాపులే లేవు మీ ఊళ్ళో? మందు అమ్మరు? మేము తాగము, మాకు తెలియదు. తాగరు తెలియదు. కళ్ళు దుకాణం అయితే చూపిస్తావా? తెలంగాణలో అంటే ఇక కళ్ళు గురించి చెప్పకుండా ఉంటారు.